Hello everyone, welcome to the video series on RRB Pharmacist exam preparation. ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎగ్జామ్లో సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇందులో 70 మార్క్స్ ఫార్మసీ సబ్జెక్ట్ నుండి వస్తాయి, 30 మార్క్స్ నాన్ ఫార్మా సబ్జెక్ట్ నుండి వస్తాయి. లాస్ట్ వీడియోలో నాన్ ఫార్మా సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని చెప్పాను. ఈ వీడియోలో ఫార్మసీ రిలేటెడ్ ఏ సబ్జెక్ట్స్ చదవాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చెప్తాను. మీరు ఆర్ఆర్బి వాళ్ళు సెన్ కామన్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ కానీ చెక్ చేస్తే 37 సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. అండర్స్టాండ్ మై వర్డ్స్, 37 టాపిక్స్ కాదు, 37 సబ్జెక్ట్ నేమ్స్ మెన్షన్ చేయడం జరిగింది. కానీ అదే నోటిఫికేషన్లో ఏం చెప్పారు అంటే ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీ ఫార్మసీ ఇచ్చారు. సో డిప్లొమా ఇన్ ఫార్మసీ లోవర్ లెవెల్ కాబట్టి ఆ లెవెల్లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే డిప్లొమా లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ సరిపోతుంది, కానీ ఇట్ ఈస్ వెరీ వాస్ట్ ఇన్ సబ్జెక్ట్ నెంబర్స్. అయితే ఈ ఉన్న 1 మంత్ టైంలో అన్నీ చదవడం కుదరదు. మనం కొంచెం స్మార్ట్గా ఏవి చదివితే ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ ఉందో అవి చూసుకోవాలి. నార్మల్గా ఫార్మసీ ఎగ్జామినేషన్స్ అన్నింటిలోని కామన్ ప్యాటర్న్ ఉంది. ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ, కెమిస్ట్రీ రిలేటెడ్ వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో డీటెయిల్గా చూద్దాం. ఫార్మస్యూటిక్స్ అంటే ఫార్మస్యూటిక్స్ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, అంటే ఫార్మస్యూటిక్స్, బయోఫార్మస్యూటిక్స్, ఫిజికల్ ఫార్మసీ వీటన్నిటిని కలిపి ఫార్మస్యూటిక్స్గా చూడాలి. వీటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే యూనిట్ ఆపరేషన్స్. యూనిట్ ఆపరేషన్స్లో కొన్ని స్పెసిఫిక్గా ఉన్నాయి. అంటే సైజ్ రిడక్షన్లో బాల్ మిల్ అని, కటర్ మిల్ అని, వీటన్నిటి గురించి సింపుల్గా ఉంటాయి. ఆ మిల్ ఏంటి, దాని ప్రిన్సిపల్ ఏంటి, అది తెలుసుకుంటే సరిపోతుంది. యూనిట్ ఆపరేషన్స్లో అది ఇంపార్టెంట్. అండ్ దెన్ టాబ్లెట్స్ అండ్ క్యాప్సూల్స్. టాబ్లెట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఇన్ టాబ్లెట్స్, టాబ్లెట్స్ కంప్రెషన్ మెథడ్స్, ఎక్సిపియన్స్ యూజ్డ్ ఫర్ టాబ్లెట్స్, ఇవి ఇంపార్టెంట్. క్యాప్సూల్స్లోకి వస్తే మనకు సాఫ్ట్ జెలాటిన్ క్యాప్సూల్స్, హార్డ్ జెలాటిన్ క్యాప్సూల్స్ ఉన్నాయి. క్యాప్సూల్స్లో మళ్ళీ ఆ క్యాప్సూల్ వాల్యూమ్కి సైజెస్ ఇచ్చారు, 000, 00 అట్లాంటి సైజెస్ ఇచ్చారు. ఆ పర్టికులర్ సైజులో ఎంత వాల్యూమ్ ఫిల్ అవుతుంది అవి నేర్చుకోవాలి. ఆర్ఎం మేత అనే బుక్లో చాలా డీటెయిల్గా ఇచ్చారు, అవి తెలుసుకోవాలి. అండ్ దెన్ క్యాప్సూల్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ ఇవన్నీ. సో యూనిట్ ఆపరేషన్స్, టాబ్లెట్స్, క్యాప్సూల్స్, అండ్ దెన్ ఎమల్షన్స్, సస్పెన్షన్స్. ఎమల్షన్ సస్పెన్షన్స్లో స్టెబిలిటీ పారామీటర్స్, కొన్ని స్పెసిఫిక్ లాస్ ఉన్నాయి. అంటే డిస్పర్షన్ సిస్టమ్ని గైడ్ చేసే లాస్, వాటిని తెలుసుకోవాలి. ఎమల్షన్ టైప్స్ ఏంటి, స్టెబిలిటీ ఎలా వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలి, రైట్. అండ్ దెన్ స్టెరిలైజేషన్. స్టెరిలైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే యూజువల్గా ప్రతి ఎగ్జామినేషన్లో స్టెరిలైజేషన్ మీద ఏదో క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. స్టెరిలైజేషన్ అండ్ దెన్ ఇన్కంపాటబిలిటీ అండ్ దెన్ లాటిన్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ ప్రిస్క్రిప్షన్, ఇవి మేజర్గా ఉన్న ఏరియాస్. ఈ ఏరియాస్ని ఫోకస్ చేసి చదవాలి. సో ఫార్మస్యూటిక్స్ పార్ట్ ఇది. కమింగ్ బ్యాక్ టు ఫార్మకాలజీ. ఫార్మకాలజీ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అంటే ఫార్మకాలజీ, అనాటమీ ఫిజియాలజీ, ప్యాథోఫిజియాలజీ వీటన్నిటిని కలిపి ఉంటాయి. యూజువల్గా నేను ఎప్పుడు కూడా స్టూడెంట్స్ సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఫార్మకాలజీ ఈ మూడింటిని ఇంటర్లింక్ చేస్తూ చదువుకోవాలి. అంటే మీరు ఏదైనా ఒక డిసీజ్కి డ్రగ్స్ గురించి చదవాలి అంటే, ఇప్పుడు టేక్ ఫర్ ద ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ అర్థం కావాలంటే ముందు మీకు హార్ట్ ఎలా వర్క్ చేస్తుందో తెలియాలి, అనాటమీ ఫిజియాలజీ తెలియాలి. అండ్ దెన్ హార్ట్కి ఏదైనా డిసీజ్ వస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ప్యాథోఫిజియాలజీ. అండ్ దెన్ కమ్ టు ద ట్రీట్మెంట్. సో ఈ మూడు ఇంటర్లింక్డ్ అనమాట. ఎగ్జామినేషన్స్లో కూడా చాలా మటుకు అంటే అనాటమీ ఫిజియాలజీ మీద, ప్యాథోఫిజియాలజికల్ టర్మ్స్ మీద అండ్ ఫార్మకాలజీ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫార్మకాలజీతో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు ఫార్మకాలజీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ డిసీజెస్ క్లాసిఫికేషన్ చదువుకోవాలి. కేడీ త్రిపాఠిది చిన్న బుక్ ఒకటి వస్తుంది ఓన్లీ ఫర్ క్లాసిఫికేషన్ అనమాట, 200 రూపీస్ ఎంత ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ బుక్ ఫర్ ఆల్ ద క్లాసిఫికేషన్. అది బేసిక్ లెవెల్, మీకు రిమెంబరింగ్ లెవెల్లో ఉన్న క్లాసిఫికేషన్ డ్రగ్స్ అన్నిటి మీద ఒక బ్రీఫ్ ఐడియా వస్తుంది. అండ్ దెన్ యూ నీడ్ టు డెవలప్ రిమైనింగ్ థింగ్స్. సో ఈ మూడింటిని కంబైన్ చేసి ఇప్పుడు ఏ సిస్టమ్ అయినా కానీ ఆ సిస్టమ్ ఫస్ట్ అనాటమీ ఫిజియాలజీ అర్థం చేసుకోండి, ప్యాథోఫిజియాలజీ డిసీజ్ వస్తే ఏమవుతుంది, అండ్ దెన్ డ్రగ్స్ చదవండి, ఇది సరిపోతుంది. అండ్ దెన్ కమింగ్ టు కెమిస్ట్రీ. నౌ కెమిస్ట్రీ మన ఫార్మసీ ఎగ్జామినేషన్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ ఫార్మసిస్ట్ కానీ యూజువల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్కడ అడగట్లేదు, మెడిసినల్ కెమిస్ట్రీ కూడా అడగదు. కానీ ఆర్ఆర్బి ఎగ్జామినేషన్లో మాత్రం కెమిస్ట్రీ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ కెమిస్ట్రీ అంటే మళ్ళీ అగైన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, అంటే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ ఇవన్నీ కలిపి కెమిస్ట్రీలోకి వస్తాయి. సో వీటిలో చదువుకోవాల్సింది ఏంటంటే ఓల్సి 1 by 1. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ముఖ్యంగా లిమిట్ టెస్ట్లు, వెరీ సింపుల్ థింగ్. క్లోరైడ్ లిమిట్ టెస్ట్, ప్రిన్సిపల్ ఏంటి, సిల్వర్ నైట్రేట్ యాడ్ చేయడం, అంతమించి ఏం పెద్దగా అడగట్లేదు. అలాగా డిఫరెంట్ లిమిట్ టెస్ట్ ఏం యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ పార్ట్ ఈజ్ ఇన్ఆర్గానిక్ ఫార్మస్యూటికల్స్. ఇన్ఆర్గానిక్ ఫార్మస్యూటికల్స్లో ఎగ్జాంపుల్స్ తెలియాలి. అంటే డెంటిఫ్రైజెస్ అంటే ఏవి వాడతాం, ఆ పేరు తెలిస్తే సరిపోతుంది, అంతమించి లేదు. అండ్ దెన్ అనలిటికల్ కెమిస్ట్రీలో టైట్రేషన్స్ ఏంటి, టైట్రేషన్ టైప్స్ ఏంటి, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్లో వాడే ఇండికేటర్స్ ఏంటి, ఇవి గుర్తుంచుకోవాలి.
అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇస్ ఓషన్, చాలా పెద్దది, కానీ దాన్ని కొంచెం స్మార్ట్గా అర్థం చేసుకోవాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే రియాక్షన్స్, ఒక పర్టికులర్ ఫంక్షనల్ గ్రూప్కి పర్టికులర్ రియాక్షన్ ఏంటి అని. ఇప్పుడు ఆల్కేన్స్ ఉన్నాయి, ఆల్కేన్స్లో ఏంటి ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ఆరోమాటిక్స్ ఉన్నాయి, ఆరోమాటిక్స్లో ఏం జరుగుతుంది, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. కార్బొనైల్ కాంపౌండ్స్ ఉన్నాయి, అందులో ఏం జరుగుతుంది, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ జరుగుతుంది. ఇలా తెలుసుకోవాలి మనం ఏంటి జరుగుతుందని. ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్, ఇలాంటివన్నీ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఆరోమాటిక్ కాంపౌండ్స్లో అంటే యాక్టివేటింగ్ గ్రూప్స్ ఏంటి, డీయాక్టివేటింగ్ గ్రూప్స్ ఏంటి, మెటా డైరెక్టింగ్, ఆర్థో డైరెక్టింగ్, పారా డైరెక్టింగ్, వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి వీటి మీద కొంచెం ఐడియా తెచ్చుకోవాలి. ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ. మెడిసినల్ కెమిస్ట్రీ అందరూ చాలా మంది భయపడుతూ ఉంటారు, కానీ మెడిసినల్ కెమిస్ట్రీ ఈజ్ అబౌట్ కామన్ సెన్స్. అంటే మీరు డ్రగ్ స్ట్రక్చర్ని అలా గుర్తుంచుకొని ప్రతి ఒక్కటి వేయాల్సిన పని లేదు. మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కదా ఎగ్జామినేషన్, ఇట్ ఈస్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. సో డ్రగ్ నేమ్ ఇవ్వడం కానీ లేదా డ్రగ్ని ఇవ్వడం కానీ దాంట్లో ఉండే ఫంక్షనల్ గ్రూప్స్ ఏవని అడుగుతారు, అని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పారాసెటమాల్ సింపుల్ ఎగ్జాంపుల్, పారా ఎసిటమైనోఫినాల్ పేరులోనే డ్రగ్ గురించి ఉంటుంది. ఆస్ప్రిన్ ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్, మెజారిటీ డ్రగ్స్కి పేరులోనే ఆ కెమిస్ట్రీ ఉంటుంది. ఐబుప్రోఫెన్ ఐసోబ్యూటైల్ గ్రూప్ ఉంది, ప్రొపైల్ గ్రూప్ ఉంది, ఫినైల్ రింగ్ ఉంది. సో ఫినైల్ రింగ్ ఒక సైడ్ ఐసోబ్యూటైల్ గ్రూప్, ఒక సైడ్ ప్రొపైల్ గ్రూప్ అటాచ్ ఉంది, అందుకు ఐబుప్రోఫెన్ అంటారు. ఇలా అర్థం చేసుకొని చదివితే మెడిసినల్ కెమిస్ట్రీ ఇస్ వెరీ ఈజీ. సో ఇవి మేజర్గా ఫార్మస్యూటిక్స్ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, ఫార్మకాలజీ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, కెమిస్ట్రీ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. వీటితో పాటు మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జూరిస్ప్రూడెన్స్, ఫార్మకాగ్నసీ, ఇవి ఎక్కువ క్వశ్చన్స్ రావు, చిన్న చిన్నగా వస్తాయి. వాటి గురించి మరి ఎక్కువ టైం స్పెండ్ చేసి చదివి ఎక్కువ క్వశ్చన్స్ రాకపోతే ప్రాబ్లం. ఇదంతా నేను 2012, 15, 19 పేపర్స్ని అనలైజ్ చేసి చెప్తున్న అనాలిసిస్ ఇది. బట్ రిమెంబర్, ఆర్ఆర్బి ఈజ్ అ వెరీ యూనిక్ ఎగ్జామ్. అంటే 2012-15లో అనాటమీ ఫిజియాలజీ చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చారు, 2019లో ఫార్మస్యూటిక్స్ ఎక్కువ ఇచ్చారు. సో యూ కెన్ నెవర్ సే ఈ పర్టికులర్ ఏరియాలో ఎక్కువ వస్తాయని చెప్పలేం, కానీ ఓవరాల్గా ఈ మెజారిటీ సబ్జెక్ట్స్ కవర్ చేయగలిగితే ఎగ్జామ్ ఈజీగా చేయగలుగుతాం. రిమెంబర్, మీరు చదివేటప్పుడే ప్రాపర్గా ఒక ప్లాన్ ఉండాలి. ఏ టాపిక్స్ చదవాలి, ఎన్ని రోజులు చదవగలుగుతాను, వేటిని మాస్టర్ చేయగలుగుతాను, అవి ఇంపార్టెంట్. ఫార్మకాలజీకి అడ్వాంటేజ్ ఏంటంటే బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, రిమెంబరింగ్. మీ మెమరీ బేస్ మీద చాలా క్వశ్చన్స్ వచ్చేస్తాయి, క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ ఇవన్నీ. సో అది ఫస్ట్ ఫౌండేషన్, అది నేర్చేసుకోండి. అగైన్ ఫార్మకాలజీలో మీకు కార్డియోవాస్కులర్ సిస్టము, సెంట్రల్ నర్వస్ సిస్టము, అటానమిక్ నర్వస్ సిస్టమ్ అండ్ కీమోథెరపీ, ఇవి ఫస్ట్ డ్రగ్స్ నేర్చుకోండి. దిస్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్. స్టార్ట్ హియర్ అండ్ దెన్ యూ విల్ జస్ట్ టేక్ ఇట్ ఓవర్. సో ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఫార్మసీ సబ్జెక్టులు ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. స్టార్ట్ చేయండి, నెవర్ లెట్ దెన్ బిఫోర్. నెక్స్ట్ వీడియోలో 30 డేస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఆల్ ది బెస్ట్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.